తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ధరకే కొనబడుతుంది ఆచారి గోల్డ్. చాలా పెద్ద స్ట్రాంగ్ సర్వే చేస్తున్నాం. మిమ్మల్ని లైక్ చేయమంటలా, సబ్స్క్రైబ్ చేయమంటలా, షేర్ చేయమంటలా. కేవలం ఒక కామెంట్ చేయండి. 2,000 కామెంట్లు టార్గెట్ పెట్టుకున్నాం. ఇప్పటికిప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరిగితే సీఎం ఎవరు అనేది బిగ్గెస్ట్ సర్వే ఇండియాలో జరుగుతుంది. చంద్రబాబు సీఎం, జగన్ సీఎం, రెండిట్లో ఒకటి మిస్ అవ్వకుండా కామెంట్ చేయండి. రీసెంట్గా తన వారాంతపు పలుకులు, కొత్త పలుకులో ఏబిఎన్ రాధాకృష్ణ రాసినటువంటి మాటలు అటు తిరిగి ఇటు తిరిగి జగన్మోహన్ రెడ్డిని ఎత్తినే పాలు పోసాయని, జగన్మోహన్ రెడ్డికే కొన్నంత బలం ఇచ్చాయని వైసీపీ అంటోంది. వైసీపీ అనుకూల సోషల్ మీడియాలో దీని గురించి డిస్కషన్లు నడుస్తున్నాయి. అసలు ఆయన ఏమన్నారో బ్రీఫ్గా చెప్తాను. దాని తర్వాత అది ఏ రకంగా జగన్ కలిసి వచ్చింది అనుకుంటున్నారో వైసీపీ వాళ్ళు, దాని గురించి కూడా చెప్తాను. వీడియో లాస్ట్ దాకా కొద్దిగా ఓపిక్గా చూడండి. చాలా విషయాలు కవర్ చేద్దాం, చాలా ఇంపార్టెంట్ విషయాలు కవర్ చేద్దాం. యాక్చువల్గా ఆయన ఏంటంటే నేపాల్లో ఉన్నటువంటి అసహనపు థింగ్ ఉంది కదా, నేపాల్ ప్రధానమంత్రిని పీఠాన్ని దించేసి వేరే వాళ్ళని ప్రధానమంత్రిగా ఎక్కించారు. అక్కడ ఉన్నటువంటి యువత మొత్తం జెన్జీ అంటారు, వీళ్ళందరినీ కూడా ఒక ప్రొటెస్ట్ లాగా తీసుకొచ్చి తెర మీదకి మొత్తం కథ నడిపించారు. మొత్తానికి అక్కడ ప్రధానమంత్రి వెళ్ళిపోయారు. ఇప్పుడు దీన్ని ఈయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, దేశానికి కూడా అన్వయించుకుంటూ మాట్లాడారు. అయితే ఆయన ఏమన్నారో బ్రీఫ్గా చెప్తా. తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా బెయిల్ మీద ఉన్నారు. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మీద రేపో మాపో కాళేశ్వరం వ్యవహారం మీద సిబిఐ విచారణ జరగబోతోంది. ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్ మీద పుష్కర కాలంగా బెయిల్ మీద ఉన్నారు. అవినీతి కేసులో బెయిల్ మీద ఉన్న ఆయన ముఖ్యమంత్రి కూడా అయ్యారు. జగన్ రెడ్డి కేసు పుణ్యమా అని న్యాయ వ్యవస్థ విశ్వసనీయత మీద నీళ్ళు కమ్ముకుంటున్నాయి. బిల్లు ఆమోదం విషయంలో గవర్నర్లు, రాష్ట్రపతి గడువు లేకపోతే ఎలా అని ప్రశ్నిస్తున్న న్యాయ వ్యవస్థని జగన్మోహన్ రెడ్డి వంటి వారి విషయంలో తీర్పు ఇవ్వడానికి గడువు లేకపోతే ఎలా అని ప్రజలు ప్రశ్నించకుండా ఉంటారా? అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న ప్రజాప్రతినిధుల కేసులు ఏడాదిలోగా పరిష్కారం కావాలని సర్వోన్నత న్యాయస్థానం పలు సందర్భాల్లో స్పష్టం చేసింది. అయితే జగన్మోహన్ రెడ్డి కేసులో పుష్కర కాలం గడిచిన విచారణ కూడా పూర్తి కాలేదు. ఈ మధ్యలో ఎందరో ప్రధాన న్యాయమూర్తులు పదవి విరమణ కూడా చేశారు. ఇలాంటి సమయంలోనే కదా వ్యవస్థల మీద ప్రజల విశ్వాసం కోల్పోయి 100% కరెక్ట్ అని చెప్పింది. ఎవరైనా సరే ఒప్పుకోవాల్సిందే. జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసు తేలి ఆయన ముద్దాయి అయితే జైలుకి పంపించాలి, లేదా ఆయన ముద్దాయి కాకపోతే బయటికి రావాలి. ఇది న్యాయస్థానాలు తేల్చి తీరాల్సిందే. అయితే ఆయన ఇందులో ఓటుకు నోటు కేసు గురించి మాట్లాడాల. ఓటుకు నోటు కేసు కూడా ఇది అప్లై అవుద్ది అంటాను నేను. మద్యం కుంభకోణం కేసు కూడా ఇది అప్లై అవుద్ది అంటాను నేను. ఏదైతే జగన్మోహన్ రెడ్డి హయాంలో చంద్రబాబును అరెస్ట్ చేసే స్కిల్డ్ డెవలప్మెంట్ కేసు ఉందో దానికి కూడా ఇది అప్లై అవుతుంది అంటాను నేను. ఇది నా ఉద్దేశం. నా పాయింట్ ఏంటంటే అక్కడ చంద్రబాబు ఉన్నారా, జగన్మోహన్ రెడ్డి ఉన్నారా అనేది కాదు. ప్రజాప్రతినిధులు, రేపు మీరు ఎమ్మెల్యే అయినా నేను ఎమ్మెల్యే అయినా ప్రజాప్రతినిధులం కాబట్టి ప్రజాప్రతినిధులకు సంబంధించినటువంటి ఏ కేసుని కూడా ఏడాదికి మించి పొడిగించకూడదు. తేల్చి అవతల పడేయాలి. వాళ్ళు దోషులా లోపలేయండి, లేదు వాళ్ళు నిర్దోషులా తేల్చి పట్టుకుని పెట్టండి. అంతేగాని వాళ్ళ మీద ఉన్నటువంటి కేసులు నాంచకండి. ఎందుకంటే ఆల్రెడీ ఆ వ్యక్తి తప్పుడు వ్యక్తి అయ్యి ఉండి ఆల్రెడీ ఒక ముఖ్యమంత్రిగానో, ఒక మాజీ ముఖ్యమంత్రిగానో, ఒక ప్రధానమంత్రిగానో, ఒక మంత్రిగానో అతను తన కాలాన్ని వెళ్ళబుచ్చుతూ ఉంటే ఒక క్రిమినల్ని మనం సీఎంనో పిఎంనో చేసుకున్నట్టు ఉంటుంది కదా, ఒక క్రిమినల్ని మనం మాజీ ముఖ్యమంత్రినో ప్రస్తుత ముఖ్యమంత్రినో చేసుకున్నట్టు ఉంటుంది కదా. ఇది బిగ్గెస్ట్ పాయింట్ సుప్రీంకోర్టు చెప్పింది. దాన్ని ఈయన తీసుకొచ్చారు తెర మీదకి. కానీ ఎక్కడా కూడా ఓటుకు నేటు కేసు టాపిక్కే తీసుకోవాలి. ఎందుకంటే తెలంగాణలో ఉన్న రేవంత్ రెడ్డికి, ఆంధ్రలో ఉన్న చంద్రబాబు ఇద్దరు ముఖ్యమంత్రులకి ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతో ఆయన తీసుకురాకపోయినా కూడా జనం మాత్రం ఆయన తీవ్రంగా ప్రశ్నిస్తున్నారు. ఏబిఎన్ రాధాకృష్ణ మీరు ఎంత చెప్పారు బాగానే ఉంది, కానీ ఇది లిక్కర్ స్కామ్ కేసులో అప్లై చేయమంటున్నారు, జగన్మోహన్ రెడ్డి సిబిఐ కేసులో అప్లై చేయమంటున్నారు. మరి దీన్ని స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఎందుకు అప్లై చేయమంటలా, ఎందుకు ఓటుకు నోటు కేసులో అప్లై చేయమంటలా అని ఆయన తిరిగి ప్రశ్నించాల్సిన బాధ్యత మనకుంది. డెఫినెట్లీ ఒక పాత్రికేయుడిగా ఆయన రాసుకున్నారు, కానీ సగమే రాశారు, మిగతా సగం రాయలేదు. కాబట్టి దాని గురించి డెఫినెట్లీ క్వశ్చన్ చేయాలి. ఇది ఎవరినైనా సరే, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణనే కాదు, సాక్షి సంబంధించిన ఈశ్వర్ లాంటి వాళ్ళని ఎవరినైనా సరే మనం ఇట్లా మాట్లాడినప్పుడు మీరు చెప్పింది కరెక్టే, మీరు జగన్కి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళ గురించి చెప్తున్నారు సాక్షిలో, కానీ జగన్ వైపు కూడా మాట్లాడండి, జగన్ వైపు ఉన్న కూడా చెప్పండి అని చెప్పి మనం క్వశ్చన్ చేయాలి. అట్లాగే ఈయన కూడా మాట్లాడారు కాబట్టి జగన్కి ఆపోజిట్లో ఉన్న వాళ్ళ గురించి, లేకపోతే ఆయన గురించి, జగన్ ఆపోజిట్లో ఉన్న వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడలేదు మీరు రాధాకృష్ణ గారు అని మనం కూడా ప్రశ్నించాల్సిన బాధ్యత ఉంటుంది. మీరు బంగారం తాకట్టు పెట్టి ఆ బంగారం డబ్బులు కట్టలేక ఇబ్బంది పడుతున్నారా? ఆచారి గోల్డ్ వాళ్ళు మీ బంగారం కొని మీ లోన్ తీర్చి మిగిలిన డబ్బులు మీకు ఇచ్చేస్తారు. ఇంకెందుకు ఆలస్యం? ఆచారి గోల్డ్ ఈ నెంబర్స్కి కాల్ చేయండి.